పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములకు నా స్తుతిని స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఈ ఉదయ కాలము ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో మీరు జన్మించిన దాన్ని బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథములు మా ఎదుట ఉన్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, ఈ ఆరాధన ఆదినంత వరకు మీరే అధ్యక్షులుగా నాయకత్వం వహించము. నన్ను మీ శిరోచారణ మరుగుపరిచి మీ ఆత్మతో నింపి వాక్యమును వివరించుండగా మీ శక్తితో మీ అభిషేకముతో నింపి విరచిన అనేక మంది హృదయాలలో ఆలోచింపచేసి మీలో ఉన్న గొప్పతనము, మీలో ఉన్న ప్రత్యేకతను గ్రహించి మీ సన్నిధి పరుగుల పాదంలో ప్రతివానికి దయచేయమని ప్రభా, మనుషుల నుండి వచ్చే పొగడతలు కాక, ప్రశంసలు కాక ప్రభా, మీరు మాకు అప్పగించిన బాధ్యతను మేము నమ్మకమే పూర్తి చేసి బడా నమ్మకమైన మంచి దాసులని మీరిచ్చే ప్రశంసను మేము పొందుకొని ప్రభా, మీరు మా కొరకు సిద్ధపరచబోయే ఆ మహిమ రాజ్యంలో మేము మీతో పాటు కలిసి సంతోషించి ఆనందించే ఆ శుభప్రదమైన దినము కొరకు ఈ లోకంలో మీరు మాకు పెట్టిన బాధ్యతను, మీరు మాకు అప్పగించిన బాధ్యతను మేము నమ్మకంగా సంపూర్ణంగా పూర్తి చేసి మీ నామమును మహిమపరచబడిగా మమ్మల్ని చేయమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలను బలంగా మార్చి మీ కొరకు మా బ్రతుకు కాలం అంతా మిమ్మల్ని కనపరిచేబడిగా మమ్మల్ని చేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయ కాలము వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు మనము ధ్యానించుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించుకున్నాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఈ వాక్యంలో ఆయన మరొకసారిగా న్యాయాధిపతిగా ఆయన ఈ భూలోకానికి రాబోతున్న సందర్భాన్ని సూచిస్తుంది. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదాహరణకి మన ఇంటికి మనకి తెలీదు, మంచి నిద్రలో ఉంటాం, కానీ ఏదో ఒక సమయంలో దొంగ వస్తున్నాడని చాలా జాగ్రత్త పడతారు. పూర్వము ఎక్కడైనా దొంగలు వచ్చి ఏదన్నా వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం చేస్తుంటే పారా హుషారని విజిలేస్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా వస్తున్నారు అనుకోండి. తర్వాత విషయం, దొంగ వస్తున్నాడు జాగ్రత్త
అందరినీ మేలుకొల్పడానికి ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట వస్తుండేవాడు. ప్రతి బజార్ తిరుగుతూ ఉండేవాడు. కానీ ఈ లోకంలో ఈ దొంగ వస్తున్నాడంటేనే మేల్కొల్పడానికి ఒక వ్యక్తి వస్తూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు వస్తారు ఎవరు ఊహించలేదు. కానీ దేవుని వాక్యము మనలను మేల్కొల్పుతుంది, జాగ్రత్త ఉండమని మనలను హెచ్చరిస్తుంది, ఒక అలర్ట్ చేస్తుంది. ఇప్పటికైనా ఎవరితో అయినా సమాధానం ఉండి ఇప్పటికైనా మీ హృదయాన్ని సమాధానపరుచుకోండి. సత్యమైతే అందరితో సమాధాన పడమని దేవుని వాక్యం ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది, సెలవిస్తుంది. అవసరమైతే హెచ్చరించడానికి కూడా వెనకాలదు. తర్వాత దేవుడు రాకడ వచ్చి మన కనుదెప్ప పాటను మనం ఎత్తబడినప్పుడు ఒకసారి ఒక మనిషి చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆయన ధవళ సింహాసనం ఎదుట అది ఈ దేహముతో జరిగించినది, అది మంచిదైనా చెడుదైనా మనము దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. సహజంగా తండ్రి దగ్గర డబ్బులు తీసుకుంటే ఎంత ఖర్చు అయింది, ఏంటి అని మొత్తం లెక్కలు చెప్తాం. అలాగే ఈ దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి మనము దేవుని దగ్గర మనము లెక్కప్ప చెప్పే సమయం ఒకటి ఉంది. అది ఎవరైనా సరే, ఒక సామాన్యుడైనా ఒక ధనవంతుడైనా ఎవరైనా సరే దేవుని దృష్టిలో కేవలము అతడు ఒక నరమాత్రుడే. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న సహోదర సహోదరి, నీవెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మనతో సూటిగా మాట్లాడుతుంది. ఈ రోజున ఈ లోకానికి నీవు విడిస్తే, ఈ లోకంలో నీవు సంపాదించినది అవి ఏవి నీతో రావు. అవి నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీ ప్రవర్తన నీ క్రియలే రేపు దేవుని ఎదుట నిన్ను దోషిగా లేకపోతే నిర్దోషిగా నీ క్రియలే నీ ప్రవర్తనే అవి రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెడతాయి. జాగ్రత్త సుమి. నీ పాపము నిన్ను తరమక మునిపే ఆ పాపాన్ని నీవు పట్టుకొని దేవుని పాదాల దగ్గర ఇచ్చుకొచ్చి దానికి నీవు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆ పాపమే రేపు దేవుని ఎదుట నిన్ను దోషిగా నిలబెడుతుంది. చివరికి దేవుని నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ మహిమగల రాజ్యంలోకి ప్రవేశించడానికి నీవు ఏ మాత్రము యోగ్యతని పోగొట్టుకుంటావు. కనుక జాగ్రత్త స్వామి. ఉదయకాలం ఈ వర్తమానము వింటున్న ఏ ఒక్కరు ఆరని అగ్ని జ్వాలలో ఏ ఒక్కరు దానిలో ప్రవేశించకుందురుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీవు ఎవరైనా సరే, ఈ లోకంలో నీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చేమో, నీకంటూ ఒక మంచి స్థితి ఉండొచ్చేమో, మంచి మేడమిద్దలు ఉండొచ్చేమో, వెండి బంగారాలు ఉండొచ్చేమో, కానీ అవి ఏవి రేపు నీతో రావు. మరణము రుచి చూడక నరుడు బ్రతుకు నరుడు ఎవడు, కలకాలము ఈ లోకంలో ఉండే స్థిరుడు ఎవడన్న ఒక పాట కూడా ఉంది. నిజమే, ఇది జీవిత సత్యం. ఇది కానీ పరలోకము అంటూ ఉంది. అది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యం
ఆధారాలతో కూడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనుండు స్థలంలో మీరును ఉండలేదన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 20వ వచనంలో పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో పరలోకము నరకము ఉన్నది. తర్వాత వచనం ఇవన్నీ ఎట్లు లయమైపోవునవి కనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని వాక్యం చాలా సూటిగా సెలవిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో దేవుడు యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈ లోకంలో దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించినది మొదలుకొని మరలా ఈ లోకంలో ఈ మనలో కలిసిపోయేంత వరకు ఈ మధ్యలో ఉన్న మన ఈ జీవిత ప్రయాణంలో నీవు నా కొరకు సాక్షిగా నీవు నిలబడ్డావా? ఈ లోకంలో ఉన్న దాని కొరకు ఆశపడి నేను నీకు ఈ శరీరాన్ని అమర్చిన నా స్వరూపంలో నా పోలిక చొప్పున నిర్మించుకున్న నా కొరకు నీవు నా మహిమ గల నామాన్ని నీవు అవమానపరిచావా? అది ఎవరైనా సరే, దేవుని వాక్యము ఎవరికైనా సరే, అది చిన్నపిల్లలకైనా యవనస్తులకైనా ఎవరికైనా సరే దేవుని వాక్యం చాలా సూటిగా సెలవిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన వార్తల్లో వింటున్నాం, జనము మీదుగా జనము, రాజ్యముల మీద రాజ్యములు, మొదటి ప్రేమలు చల్లారిపోయినాయి. దేశం మీదకి దేశం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు. మీరు వార్తలు కనుక గమనిస్తే గ్రీస్ దేవుని దేశంలో భూకంపం వచ్చింది, ఇజ్రాయెల్ దేవుని దేశంలో సునామీ వచ్చింది. బహుశా మీరు గమనించుంటారో లేదో నాకు తెలియదు. ఇవి దేవుని రాకడకు, ఇవి దేవుని యొక్క రెండవ రాకడ సూచనలు ఇవి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదేమైనప్పటికీ జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు. ఈ లోకంలో ఆయన రెండవ రాకడ యొక్క సూచనలు నెరవేరుతున్న ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనము జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకున్నప్పుడు మనము తలాంతులనిచ్చిన మన పరమ యజమానికి మనము ఒకనొక దినమున మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని వింటున్న సహోదర సహోదరి, ఈ నశించిపోయే లోకము కొరకు తాపత్రయపడుతున్న సహోదరుడా, యవనస్తుడా, యవనురాలా, ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన వాటి కొరకు ఆశపడి దేవుడి నిన్ను తన స్వరూపంలో తన ఆకారంలో చేసుకున్న సహోదర సహోదరి, యవనస్తుడు, యవనురాలా, నీ శరీరాన్ని నీవు దేవుని కొరకు ఎప్పటికైనా నీవు సమర్పించుకొనకపోతే పెను ప్రమాదము పొంచి ఉన్నది.
ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు ప్రాకులాడుతున్నామేమో. అవి ఎంతో కాలం ఉండదు. నిజమైన సంతోషము, సమాధానము ఎక్కడైనా దొరుకుతుంది అని అంటే జీవం గల దేవుని మందిరంలో తప్ప, ఈ లోకంలో ఎంత డబ్బులను ధారపై జీవం గల దేవుని మందిరంలో తప్ప ఇక ఎక్కడ దొరకదు. కావాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తున్న 16వ కీర్తన 11వ వచనంలో. ఇంతటి ఆధారాలతో కూడిన దేవుని వాక్యం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందండి? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం ఆధారాలతో కూడిన విధం ఈ లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఒరే బాబు, నువ్వు వెళ్ళద్దురా, గుంటుందిరా, గుంటలో పడతావురా, గుంటలో పడితే నువ్వు బయటికి రాలేవురా అని అంటే ఎవరు వినిపించుకునే స్థితిలో లేరు. కారణం, వారి మనోనేత్రాలకు ముసుగు వేయబడి ఉన్నది. ఆ ముసుగు చేత వారి వెళుతున్న దారి సరైనది అనే భ్రమలో బ్రతుకుతూ ఆ గుంటలోకి, పాపము గుంటలోకి వెళుతున్నారు, పాపము బురదలోకి వెళ్ళిపోతున్నారు. చివరికి దానిలోంచి బయటికి రాలేక నిరీక్షణ లేని వారిగా అయిపోతున్నారు. అట్టి వారి మనోనేత్రాలను దేవుడు తెరిచిన గాక. ఆమేన్. తర్వాత వచనం, చివరిగా ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. విస్తారమైన కళలు, విస్తారమైన పనులు పొందవన్న స్వప్నములు పుట్టినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎన్నో పనులు చేసినప్పుడు, అది రాత్రి మనం విశ్రమించినప్పుడు అవే కళలోకి వస్తాయి. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఈ రోజున మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడే, అదే నిజమైన జ్ఞానము, అదే పరలోకము నుండి దిగి వచ్చిన ప్రశస్తమైన జ్ఞానము, పరలోకము నుండి వచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానం అది. అందుకని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, పరలోకము నుండి వచ్చే జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానమును గురించి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. ఈ రోజున ఈ రెండు విధములైన జ్ఞానములలో ఈ రోజున మనము ఎటువంటి ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం? దేవుని మాటకు విధేయతను కనపరిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న పై నుండి వచ్చు పరిశుద్ధమైన జ్ఞానమును మనము కలిగి ఉన్నామా? లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానము, దయ్యములతో కూడిన జ్ఞానమును నీవు నేను మనము కలిగి ఉంటున్నామా అనేది ఈ రాత్రి మనం పరీక్షించుకున్నప్పుడు మన హృదయాల్లో పశ్చాత్తాపం అనేది ప్రారంభమవుతుంది. ఆ పశ్చాత్తాపమే రక్షణకు దారి తీస్తుంది. ఆ రక్షణే జీవము గల దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన,
ఆత్మలో తీవ్రత కలిగి ఉంటారు. ఆ తీవ్రత నీవే కాదు, నీతో పాటు అనేకులను దేవుని యొద్దకు నడిపించుటకు ప్రథమ కారకుడు అవుతావు, ప్రథమ కారకురాలు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఉదయ కాలము ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఎవరైనా ఎవరు ఎవరైనా సరే, జీవం గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం. మనుషుల చేతిలో పడితే బహుశా మన శరీరానికి గాయాలు అవ్వచ్చేమో, బహుశా మన ప్రాణానికి హాని అవ్వచ్చేమో. కానీ దేవుని చేతిలో పడిన వారు బైబిల్లో వారి యొక్క ఆనవాలు కూడా లేవు. ఉదయ కాలము ఈ వర్తమానం వింటున్న మనలో ఏ ఒక్కరు దేవుని చేతిలో పడకుండా ఆయన మాటకు విధేయతను కనపరిచి ఆయన అనుగ్రహించే దీవెనను ఆశీర్వాదం మనం పొందుకొని మన రాబో తరముల వారికి తరగని స్వాస్థ్యమైన దేవుని వాక్యాన్ని మన వారికి ఇచ్చినప్పుడు మనము దీవించబడతాం, రాబో తరముల వారు దీవించబడతారు. దేవుని దృష్టిలో వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని, దేవుని ప్రేమను ఎరుగని వారు వీరు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, వీరు దేవుని చేత దీవించబడ్డారని మన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచబడిన వారు. కనుక నేను ముగిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మీయ స్వాస్థ్యాన్ని మన వరకే పరిమితం కాకుండా రాబో తరతరముల వారికి ఈ తరగని స్వాస్థ్యాన్ని, ఈ తరగని ఆస్తిని మన వారికి ఇద్దాం. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని, దేవుని వాక్యంలో ఉన్న ఎన్నో అద్భుత కార్యాలను మనము రాబో తరముల వారికి మన వారికి వివరిద్దాం. అటు గొప్ప ధన్యత దేవుని మహాకృప నీకును నాకును మనందరికీ తోడయండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయ కాలము ఈ వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరులను దర్శించము. ఈ లోకములో ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితములు కలిగి ఉన్నారు నాయన. అటు వారిని దర్శించమో, వారి మనోనేత్రాలను తెరవజేయమో, వారి హృదయముల మీద ఉన్న ప్రతి ముసుగును తొలగించి వారి పాదములకు, వారి జీవితాలకు ఉన్న ప్రతి బంధకముల నుండి విడిపించి మీ సన్నిధికి పరుగులేత పాదముల ప్రతి వారికి దయచేయమని ఈ ఉదయకాలము ప్రభా మీరు ఈ స్థలంలో నిలబడి నాతోనూ మా అందరితోనూ మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఇదేనా వర్తమానం మా హృదయాలను ముద్రించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.